వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 4 మూగబోయిన యాజకుడు జకర్యా గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. లూకా 1:18-20. జకర్యా ఏమంటున్నాడంటే, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనమే ఉందువని అతనితో చెప్పాను. అతనికి ఒక కుమారుడు పుడతాడని చెప్పినప్పుడు జకర్యా దేవదూత మాటలను సందేహించాడు. మానవ దృక్పథం నుంచి చూస్తే జకర్యా అనుమానాలు అర్థం చేసుకోగలం, కానీ దేవునితో ఏదైనా సాధ్యమే. దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం నెరవేర్చువాడు. దేవుడు వాటి నిర్ణీత సమయంలో జరిగిస్తాడు. మరుసటి రోజే కాకపోవచ్చు. మీ అభ్యర్థనలు ఏమైనా దేవుని యొద్ద ఉంటే ఆయన సన్నిధిలో ఆయన సమయం కొరకు ఓపికతో వేచి ఉండాలి. దేవుని వాగ్దానాలు ఎంత అసాధ్యంగా అనిపించినా సరైన సమయంలో తప్పక నెరవేరుతాయి. యాజకునిగా జకర్యా ఈ విషయం నమ్మి ఉండాల్సింది. అతని విశ్వాసము అతని ప్రార్థనల ప్రమాణాలకు అనుగుణంగా లేదు. అతను సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు అతని ప్రార్థనలు సమాధానం లభించింది. అయినా కూడా అతను నమ్మలేకపోతున్నాడు. మనలో చాలామంది ఇలాగే ఉన్నారు. జకర్యా విషయంలో ఇది కేవలం సందేహం కాదు, ఇది అవిశ్వాసం. తన సొంత జనాంగం అనుకున్న వారిలో ఇలాంటి అనుమానాలు దేవుడు సహించలేడు. అందుకే జకర్యా మూగబోయేట్లు చేశాడు. మందిరం నుండి బయటకు వచ్చినప్పుడు మాట్లాడలేకపోయాడు. ఇప్పుడు అతను రాబోయే 9 నెలలు మూగవానిగా ఉండాల్సిందే. దేవుని నమ్మడానికి నిరాకరించాడని పదే పదే నిరంతరం అతనికి గుర్తు వచ్చేలాగా చేశాడు దేవుడు. దేవుని దయా కనికరం వల్ల మనం అవిశ్వాసం కలిగి ఉన్నా మన పట్ల తన ప్రణాళికలు నెరవేరకుండా ఉండవు. ఎలిజబెత్ గర్భం ధరించి వాగ్దానం చేసిన కుమారుని కనింది. స్నేహితులు, ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ బిడ్డకు జకర్యా అని అతని తండ్రి పేరు పెట్టాలని తలంచినప్పుడు ఎలిజబెత్ నిరాకరించింది. అతనికి యోహాన్ అని పేరు పెట్టాలని ఆమెకు తెలుసు. స్నేహితులు జకర్యాకు ఆ పేరు గురించి సైగలతో అడిగినప్పుడు అతను కూర్చుని యోహాను అని పేరు బల్లపై వ్రాశాడు. ఇక్కడ అతను విశ్వాసము, విధేయత చూపించాడు. వెంటనే అతని నాలుక సడలి ధారాళంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటిగా అతడు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని విమోచన, రక్షణ, ఆయన సున్నితమైన దయ మరియు పాప విముక్తి, శాంతి మార్గంలోకి నడిపించటకై చీకటి నుండి విడిపించిన చేయి పట్టుకొని నడిపించడం గురించి గొంతెత్తి పాడాడు. అతని ప్రార్థనలకు సమాధానం లభించింది మరియు ప్రభువు వారిని సందర్శించాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయనా, జకర్యా ఎప్పుడైతే అవిధేయత చూపించాడో అతనిపైన క్రమశిక్షణ వచ్చింది తండ్రి, శిక్ష వచ్చింది. తర్వాత ఎప్పుడైతే అతను విధేయత చూపించాడో అప్పుడే అతన్ని ఆశీర్వదించారు నాయన. ఇది గొప్ప సత్యం, మేము అర్థం చేసుకొని ఆ విధంగా ఉండగలిగేదానికి సహాయం చేయమని, మీ నుంచి ఆశీర్వాదాలు రావాలి అంటే తప్పనిసరిగా విధేయత చూపించాలనే గొప్ప సత్యము మాకు నేర్పించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఎప్పుడు విధేయతతో ఉండేలాగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.